రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలము తహసీల్దార్ మాట్లాడుతున్నాము. మన మండవల్లి మండలము నందు బైరపట్నం గ్రామంలో శోభనాద్రిపురం నందు నెల్లూరు జిల్లా నుండి వలస వచ్చి వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వీళ్ళు 24/1/25 రాత్రి 40 నిమిషాలకు వాళ్ళ పాప కోసం అని చెప్పేసి గ్యాస్ వెలిగించి పాలు పట్టించడానికి గ్యాస్ వెలిగించితే అది మనకు గ్యాస్ లీకేజ్ అయ్యి అగ్నికి మంట ఏర్పడి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 9 గృహాలు మంటగా. రాత్రి జరిగిన సంఘటన చాలా విచారకరం. మరి వీళ్ళు పొట్ట కూటు కోసం నెల్లూరు నుంచి వలసగా వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు మరి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చెరువుల మీద కాయిస్తూ మరి వారు జీవనం సాగిస్తున్న పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. ఇక్కడున్న ఇప్పుడు వరకు పరిపాలన చేసిన నాయకులు వారికి ఇక్కడ స్థానిక బలం స్థానికంగా ఉండేదానికి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇక్కడ ఏమీ లేవు. దాని మూలంగా వీరు ఆర్థికంగా కానీ సంక్షేమ పథకాలు కానీ దూరమై వారి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వీరు. మరి ఆ ఆధార్ కార్డులు ఆ నెల్లూరులో ఉన్న వాటి ఆధారం బేస్ చేసుకుని వీరికి ఏదైనా ఉపాధి కల్పించి వారి జీవనం కోల్పోయిన స్థితిని మరి మన ప్రభుత్వం మరి దానికి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వీరికి వెంటనే వారి ఆధార్ కార్డులు అనుసంధానం సర్వే చేసి వీరికి ఇక్కడ స్థానికంగా ఉండటానికి స్థలము గూడు ఏర్పాటు చేసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని విన్నపం చేస్తున్నాం. మా తరఫున కాంగ్రెస్ తరఫున వీరి కొరకు మేము పోరాటం చేస్తాం. తప్పకుండా వీరికి మరి ఈ లోకల్ స్థానికంగా శాసనసభ్యులు శ్రీనివాస్ గారు తప్పకుండా చేస్తాడని నమ్మకం ఉంది. మరి ఆయన దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళి వీరి తరఫున నేను రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీరు మరి పర్మనెంట్ సొల్యూషన్ లేకపోవటం వలన ఈ గుడిసెలు కాలిపోవటం జరిగింది. చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఇంకా 3 ఉన్నారు. వారి పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉందని వీరు చెప్తున్నారు. దాన్ని తప్పకుండా మరి వైద్యం చేయించి వీరందరికీ ఆదరణగా ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేస్తూ మరి ఈ గ్రామంలో ఉన్న ఈ 50 మంది కుటుంబాలని ఆదుకుంటాకి మరి కాంగ్రెస్ వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందని మనవి చేస్తారు. సార్ పిల్లోడికి సార్ ఆకలి అంటే పాలు తీసుకొని వచ్చి గ్యాస్ బెండ మీద వెలిగిద్దామని సార్ కుండలో పాలు కత్తిరి చేసి పోసింది సార్. పోసిన వల్ల సార్ ఎప్పటి నుంచో లిక్కించి ఉంది సార్ గ్యాస్ బండ తెలియదు సార్. వాసన వచ్చి ఉంటే ఏదో మనకు తెలిసి ఉండదు సార్. ఇలా అగ్గిపెట్టి కొట్టలేదు సార్, అంతే అయ్యగారు అగ్గిపెట్టి కొట్టలేదు. ఇంకా ఛాన్స్ ఇలా చూస్తూ బుస్తూ ఏం లేదు. డైరెక్ట్గా డమ్ 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 9 ఇల్లు సార్. డబ్బులు సార్ కష్టపడి సంపాదించిన డబ్బులు సార్. మనిషి 6 మంది బాగా కాలిపోయారు. 6 మంది సార్ గాయాలు ఉన్నారు. 1 మంది చావత్తులు ఉంది సార్. 6 మంది సార్ ఇంకా ఏం లేదు సార్. సుమారు డబ్బులు ఎంత కాలిపోయినాయి. మేము ఇక్కడ బతికిటేరు నుంచి 30 సంవత్సరాల నుంచి 4 పిల్లల దాకా ఇక్కడే ఉన్నాం సార్. మాకు ఏ హామీ ఇక్కడ జరగలేదు. పెద్దోళ్ళ గురించి మేము ఇక్కడ ఉన్నాం సార్. మేము ఇక్కడ ఉండేసరికి సార్ రాత్రి గ్యాస్ బండ నుంచి లీక్ అయ్యి పిల్లలకి పాలు పెడుతుంటే లీక్ అయ్యి సార్ కాలిపోయింది సార్. అవి ఒక గుడిసి 9 గుడిసెలు దాకా అంటుకున్నాయి సార్. అన్నీ చేసాం సార్. అన్ని బెటర్ చేసాం, నీళ్ళు తల్లి అన్ని చేసాం సార్. 6 కాలిపోయారు సార్. 6 సార్ బతికించండి సార్. 6 సార్ ఏదైనా సాయం చేయండి సార్. ఏదో ఒకటి సాయం చేయండి సార్. మాకు ఏదో ఒకటి దారి చూపించండి సార్. మాకేదో ఏదో ఇల్లు వాకిలు ఏదైనా ఏదో సాయం చేయండి సార్. ఇలా గుడిసెలు లేకుండా మాకు ఉంటుంది సార్. మేము ఇంకా ప్రమాదం లేకుండా ఉంటాం సార్. దగ్గరగా 9 కుటుంబాలు ఒకే ప్రమాదవశాత్తు అగ్నిగా ఆగుతాయండి. ఇందులో దగ్గర ఈ 9 కుటుంబాలు ఈ 9 గుడిసెల్లో కూడా 40 మంది వరకు నివసిస్తున్నారండి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అందులో వీళ్ళు కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం జరిగింది.
మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరిగిందండి. ఈ 9 కుటుంబాల్లో 9 గుడిసెల్లో జరిగిన ప్రమాదంలో 6గురు మాత్రం పరిస్థితి కొంచెం విషమంగా ఉందండి. వాళ్ళకి శరీర గాయాలతోటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారండి. వెంటనే 10-10:30 ప్రాంతాలు వెంటనే మేము మా పై అధికారుల వారికి స్థానిక తహసీల్దార్ వీళ్ళందరూ కూడా ఇచ్చేసి ప్రమాద స్థలాన్ని సందర్శించి మా పోలీస్ సిబ్బంది వాళ్ళందరితో రెవెన్యూ వాళ్ళందరి సహాయంతో ఫైర్ ఇంజిన్ ముఖ్యంగా ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి ఇంకా ప్రమాదం తీవ్రతను తగ్గించామండి. ఎందుకంటే పక్కనే కూడా మీరు చూసినట్టయితే పక్కన కూడా ఇంకొక 14 గుడిసెలు ఉండడం జరిగిందండి. వీళ్ళు కనుక సకాలంలో స్పందించి చర్యలు తీసుకోకపోతే కనుక ఇంకా ప్రమాదం ఇంకా తీవ్రత ఎక్కువ జరిగి ప్రాణ నష్టం ఎక్కువ జరిగేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.